నమస్కారం నమస్తే గురుగారు. అండి. శ్రీమన్ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ ఇవాళ కిరణ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఆయురారోగ్యశ్రీలతో విరాజిల్లాలని ఆ సిద్ధలక్ష్మి గణపతిని ప్రార్థిస్తున్నాను. సంతోషం గురుగారు. గురుగారు, మనమైతే ఒక్కొక్క రాశి గురించి ఎన్నో విషయాలైతే మీరు చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు అవునండి. కుంభరాశి దగ్గర ఉన్నాం గురుగారు. ఈ అవునండి. కుంభరాశి వారికి ఏలినాటి శని చివరి దశలో ఉంది. అవును. సో వీళ్ళు అసలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారంటారు? అలానే ముఖ్యంగా మనం తీసుకుంటే వివాహం అవ్వట్లేదు, లేకపోతే సంతానం కలగట్లేదు, అవును. లేకపోతే జీవితంలో అభివృద్ధి అనేది చూడలేకపోతున్నాము అన్నప్పుడు అవును. ఈ కుంభరాశి వారు ఏ దైవారాధన చేసుకోవాలి? ఏ క్షేత్రానికి వెళ్తే వీళ్ళ జీవితంలో మార్పు అనేది వస్తుంది? ఈ విషయాలు తెలియజేస్తారా? తప్పకుండా. ఈ కుంభరాశి అని చూసుకున్నట్లయితే ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, హ్మ్. శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదములు జన్మించిన వారు ఈ కుంభరాశిలోకి వస్తారు. హ్మ్. ఇక్కడ పేరు బలాన్ని చాలా మందికి నక్షత్రం తెలియదని ఉన్న అవును. వాళ్ళకి సాసి, శేషో, గేగో, ఓకే. శైలజ, సువర్ణ, స్వప్న ఇలాగ ఎవరి పేర్లు ఉన్నా ఈ కుంభరాశి మరియు హ్మ్. గంగాధరు, గంగా భవాని ఇలా ఉంటూ ఉంటారు. అవును. ఇక్కడ తేడా ఏంటంటే వీళ్ళు చాలా సాత్వికంగా ఉంటారు. ఎస్ అనే అక్షరంతో పెట్టుకున్నారు. గా అనే అక్షరంతో గంగాధరు అని పెట్టుకున్నా లేదా గంగా భవాని అని పెట్టుకున్నా, హ్మ్. ఆ, గౌహతి అని పెట్టుకున్నా ఇలాంటి పేర్ల మీద ఏంటంటే కొంచెం వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ కనిపిస్తాయి వైవాహిక జీవితంలో గా అనే అక్షరంతో చెప్పడం జరుగుతుంది శాస్త్రం రీత్యా. హ్మ్. ఇక పోయినట్లయితే కుంభరాశి వారికి లాస్ట్ ఫేజ్కి వచ్చేసాడు ఏలినాటి శని. ఈ యొక్క సమయంలో ఏ దైవారాధన చేయాలి ప్రత్యేకంగా మన అన్నీ అక్కడే చెప్తున్నారని కాకుండా ఈ కుంభరాశికి ఈ యొక్క ప్రపంచంలో ఎక్కడైతే పర్మనెంట్ రిలీఫ్ వస్తుంది అని చూసుకున్నట్లయితే కోనసీమ జిల్లాలో మందపల్లి అని ఉందండి. ఓకే. ఇక్కడ ఎవరైతే శనివారం నాడు అమావాస్య నాడు ప్రత్యేకంగా అమావాస్య నాడు అభిషేకం చేయించుకునే వాళ్ళు అభిషేకం సంవత్సరానికి ఒక మారు అమావాస్య నాడు ఈ కుంభరాశిలో జన్మించిన వారు మందేశ్వర స్వామిలో, మందేశ్వర స్వామి అంటే స్వయంగా ఈశ్వరుడే మందేశ్వరుడు. ఓకే. ఈ మందపల్లి అంటే శని భగవానుడి యొక్క ఆలయం మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడుందంటే ఉభయ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో కోనసీమ జిల్లాలో మందపల్లి అని ఊరుంది, ఓకే. హ్మ్. రావులపాలెం పక్కనే. హ్మ్. అక్కడ ఒక అమావాస్య నాడు సంవత్సరానికి ఒక అమావాస్య నాడు ఎవరైతే కుంభరాశిలో జన్మించుంటారో వాళ్ళు హ్మ్. తైలాభిషేకం ఓకే. మందేశ్వరుడికి చేయిస్తారో, ఇక్కడ శని భగవానుడు అనకూడదు, అక్కడ మందేశ్వరుడి దేవాలయం అండి. మందేశ్వరుడు అంటే మందపల్లి. ఓకే. చాలా మంది మందేశ్వరు అని కూడా చాలా మంది పేర్లు పెట్టుకుంటారు శని భగవానుడి యొక్క పేర్లు. ఆహా! తమిళనాడు శనీశ్వరుడా గురుగారు అక్కడ శనీశ్వరుడు, ఉండేది? శనీశ్వరుడు, ఓకే. ఈశ్వరుడా? మందేశ్వరుడు అండి. అంటే శని భగవానుడు ఈశ్వరుడు కలిపి ఉన్న రూపం అనమాట. అక్కడ ఆహా! ఓకే. శని భగవానుడే మందేశ్వరుడి కింద అవతరించి అక్కడ ఎవరైతే ఆ! చాలా మంది సెలబ్రిటీస్, సినిమా యాక్టర్లు వీళ్ళు కూడా దూరమైన అటు బాంబే వెళ్ళకుండా హ్మ్. ఇటు మన తెలుగు రాష్ట్రాల్లో రెండింటికి దగ్గరైన మన కోనసీమ జిల్లాలో మందపల్లిని ఉంది. అక్కడ మందేశ్వర స్వామికి ఒక మారు చేయించిన ఎడ్ల హ్మ్. ఈ విద్య ఎందుకు కానీ వివాహం ఎందుకు కానీ ఏ సమస్యలు ఉన్నా సరే అది కుదరలేదు గురుగారు ఉదయం సమయంలో మేము వచ్చేటప్పటికి టిఫిన్ అయితే యొక్క పెద్దవాళ్ళ యొక్క హెల్త్ రీత్యా చేయడం కుదరలేదు అనుకున్న వాళ్ళు సూర్యాస్తమయం అయ్యాక హ్మ్. అంటే 6 గంటలు దాటిన దగ్గర నుంచి 7:30 సమయంలోపు ఎవరైతే హ్మ్. ఒక మూర మల్లెపూలు తీసుకెళ్లి సాయంత్రం సమయంలో మందేశ్వరుడికి ఇస్తారో మెడలో దండ వేయమని హ్మ్. అత్యద్భుతమైన రిజల్ట్ అండి. దానికి సాక్ష్యం నేనే, ఎవరో కాదు. నేను ఏదో ఒక వర్క్ చాలా రోజుల నుంచి డిలే అవుతుంది నాకు 1.5 year నుంచి. హ్మ్. ఒక ఫైనాన్షియల్ ఇష్యూ. ఓకే. ఒకరోజు మార్నింగ్ కుదరలేదని ఈవినింగ్ దర్శనం చేసుకుంటే అక్కడున్న బ్రహ్మగారు ఏమన్నారంటే, ఏమంటే ఈవినింగ్ అభిషేకాలు చేయబడవు కదా ఓకే. అంటే ఏం చేస్తే బాగుంటుందని ఆయన నోటి నుంచి విన్నాను. అక్కడ సాక్షాత్ నిదర్శనం అనమాట అండి శనీశ్వరుడు. నేను చూసాను, చాలా దేవాలయాలు చూశాను, కానీ శని భగవానుడు సాక్షాత్కారం నీకు ఎలా కనిపిస్తుందని అడగచ్చు చాలామంది. ఇక్కడ ఒక 100-150 కేజీలు ఒంటి మీద రుద్రాక్షలు వేసుకుని ఒక వ్యక్తి అమావాస్యకి కూడా శనివారం గుడి చుట్టూ తిరిగేస్తూ ఉంటాడండి. ఓ బ్రహ్మగారు హ్మ్. యజ్ఞోపేతం వేసుకుని విభూతి పిండి కొట్లు పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఏంటా ఇతను మామూలు టైంలో ఉండడు, ఇదే టైంకి వస్తాడని నేను ఆలోచించాను. హ్మ్. చూస్తే శని భగవానుడి యొక్క ప్రత్యక్ష రూపం ఎక్కడుందయ్యా అంటే విశ్వంలో కోనసీమ జిల్లాలో ఉన్న మందపల్లిలో అండి. ఎవరైతే ఈ కోర్టు సమస్యలు కానీ ఆర్థిక స్థిరమైన సమస్యలు కానీ లేదా వివాహం అవ్వటం లేదండి, ఏళ్ళాడు సరే చివరి దశలో 7.5 సంవత్సరాల దశలో ఉంది, మమ్మల్ని ఇలా పిండేస్తున్నాడు,
ఏదో రకమైన గొడవలే. ఆర్థికంగా చాలా వెనకబడిపోయాం. పిల్లలు మాట వినట్లేదు. చదువు నా వల్ల పిల్లలకి రావటం లేదు. ఆర్థికంగా కాకుండా అనారోగ్య సమస్యలు ఏర్పడ్డాయి. రకరకాల సమస్యలతో తెలియని సమస్యలతో బాధపడుతున్నాం. బయటికి చెప్పుకోలేము అనుకున్న మగవారు కానీ ఆడవారు కానీ ఈ మందేశ్వర స్వామి గుడికి వెళ్ళి మందపల్లి ఒక మారు ఉదయం సమయం వెళ్ళినట్లయితే అభిషేకం చేయించడం కానీ ఎక్కడైతే అభిషేకం చేయించామో మళ్ళీ నేరుగా ఇంటికే వచ్చేయాలి. మళ్ళీ ఎక్కడ ఆగకూడదు. ఈ మందేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాక ఆ పుణ్యం మనకే దక్కాలి కాబట్టి అంత దూరం వృధా ప్రయాసపడి వెళ్ళాక లేదా కుదరలేదు. సాయంత్రం సమయంలో వెళ్ళినప్పుడు ఆ వేళ ఆ యొక్క అమావాస్య నీచు మాంసములు మానేసి ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతో శని భగవానుడి గుడిలో అభిషేకం చేయించుకుని కెపాసిటీ లేని వాళ్ళు వెళ్ళి వాళ్ళ వయసు ఎంత ఉందో అంతసేపు శనేశ్వరాయ నమః. ఎగ్జాంపుల్ 55 సంవత్సరాలు. ఏదో పిల్లలు పెళ్ళి అవట్లేదు బాధపడుతున్నారు. ఈంది పూర్వభద్ర నక్షత్రం 2వ పాదం. అలాంటి వ్యక్తి లేదా ఆడవాడిది పూర్వభద్ర నక్షత్రం 2వ పాదం. అలాంటి వ్యక్తులు 50-55 సంవత్సరాలు ఉన్నప్పుడు 55 నిమిషాలు శనేశ్వరాయ నమః అని మంత్రాన్ని చదువుతూ ఆ గుడి ప్రాంగణంలో చేసిన ఎడల వీళ్ళు సకల సంపదలు సకల కార్యాలు నెరవేరుతాయనలో ఎటువంటి సందేహం లేదు. ఈ కుంభరాశికి లక్కీ నెంబర్ అని చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా వీళ్ళు 3 లక్కీ నెంబర్ వాడితే అదేంటి 3 చెప్తున్నాడు అండి 3 గురుడు నెంబర్ కదా న్యూమరాలజీ అందరూ అనొచ్చు. కాదండి, ఇక్కడ కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో లక్కీ నెంబర్ 3 యూజ్ చేసినట్లయితే అత్యద్భుతమైన ఫలితం. వీళ్ళది కాకుండా కూడా రాత్రిలోపు నిద్ర పట్టకపోవడం, మానసిక అశాంతిగా ఉండడం ఈ కుంభరాశి వాళ్ళు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఈ 2026 సంవత్సరంలో. దీని నిమిత్తం మన పడుకునే బెడ్రూమ్లో బ్లూ లైట్స్ యూజ్ చేయడం అనేది బెడ్ బల్బ్స్ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎందువల్ల అంటే వాళ్ళకి థాట్స్ అన్ని మారిపోతూ ఉంటాయి రకరకాలుగా. దేనివల్ల అంటే లాస్ట్ ఫేజ్ ఆఫ్ సాటర్న్ ఆఖరి అంచులో ఏలినాటి శని ఉండడం వల్ల ఆలోచనలన్నీ రకరకాలుగా బుర్ర తిరిగేస్తూ ఉండడం, బుర్రలో ఆలోచనలు పెరిగిపోతూ ఉండడం ఇవి ఎక్కువగా ఉండడం వల్ల బ్లూ లైట్స్ ఎప్పుడు యూజ్ చేసామో శని భగవానుడికి ఇష్టమైనది బ్లూ కాబట్టి ఆ లైట్స్ చూస్తూ ఉండడం వల్ల నెగిటివ్ ఫోర్సెస్ని ఆ లైట్స్ తీసుకుని పాజిటివ్ ఎనర్జీస్ మనకి ఇస్తుందండి. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. తదుపరి చాలా మంది ఇతి బాధలు పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అవును. అంటే ముఖ్యంగా గురుగారు మనం అంటే కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉంటారు, మా పిల్లలు ఇక్కడ లేరు, వాళ్ళది కుంభరాశి, వాళ్ళు ఎక్కడో విదేశాల్లో ఉన్నారు, దూరంగా ఉన్నారు, కానీ ఏంటంటే వాళ్ళకి జాబ్ రావట్లేదు లేదా వివాహం అవ్వట్లేదు అన్న కంప్లైంట్స్ ఎక్కువ వింటూ ఉంటాం. అలాంటప్పుడు మేమేం చేయొచ్చు? వాళ్ళుగా వచ్చి అయితే ఈ దేవాలయాలకి వీటికి వెళ్ళలేరు కదా, ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు గురుగారు. అప్పుడు ఏం చేయాలంటే దశమి తిథి అమావాస్యల్ని దశమి తినాడు మన్య సూక్త హోమం చేసుకోవడం అని చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా చేస్తాం చాలా మంది చెప్తారు. సంసృష్టం ధనమభయం సమాకృతం అస్మభ్యం దత్తాం మరణస్య మన్యు భియం దదానవృదేశు శత్రవ పరాజితోసో అపనిలయంతాం అంటే సంసృష్టం ధనమభయం సమాకృతం అస్మభ్యం. సంసృష్టం ధనమభయం, ధనం ఏదైతే నష్టమైందో ఆ ధనాన్ని మళ్ళీ రావడం, లేదా కీర్తి ఏమైతే పోయిందో కుంభరాశి వాళ్ళకి కీర్తి మళ్ళీ తిరిగి రావడం, లేదా ఉద్యోగ ఆటంకాలు ఉన్నదో ఉద్యోగం ఏర్పరచడం, విద్యా ఆటంకాలు ఉన్నదో విద్యా ఆటంకాల నుంచి తొలగించడం. ఇది ఎవరి వల్ల అవుతుందంటే మన్య సూక్తం. అంటే ఇది ప్రత్యేకంగా కుంభరాశి వారు ఒక మారు చేయిస్తే హోమం చాలా అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఎప్పుడెప్పుడు చేస్తారు గురుగారు? ఇది అమావాస్య వెళ్ళిన దశమి నాడు చేస్తారు. దశమి ఏమిటి అంటే పూర్ణతిథి. ఈ పూర్ణతిథి నాడు ఎవరైతే ఈ మన్యసూక్త హోమం చేయించుకున్నారో దేంతో చేస్తారండి? ఇవి 1000 అప్పాలతో చేస్తామండి. ప్రతి అమావాస్య వెళ్ళిన దశమి నాడు మాత్రమే చేస్తాం. దీనికి తిథి వారం నక్షత్రం సంబంధం లేదు, ఓన్లీ తిథే సంబంధం. దశమి తిథి వారం ఏ రోజు చేయించాలా, నక్షత్రం ఏ రోజు చేయించాలా, వీళ్ళకి తారాబలం నప్పాలా చాలా మంది అడుగుతారు. నాకు ఆ వేళ తారాబలం నప్పలేదు, ఆ వేళ చేయించారండి. ఇక్కడ తారాబలం కాదు, దశమి తిథి వచ్చి ఎవరైతే అమావాస్యని దశమి తిథి నాడు ఈ మన్యసూక్త హోమం చేయించారో కుంభరాశి వారు ఒక మారు అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఏమేమి ఇంగ్రీడియంట్స్ తోటి చేస్తాం? ప్రత్యేకంగా నేతి అప్పాలతో మాత్రమే చేస్తాం. ఇది ఎటువంటి ఇతి బాధలైనా ప్రాణద్రోలి ఆయురారోగ్యశ్వర్యాలను ఇవ్వడమే కాకుండా అనుకున్న ప్రతి పనిలో దిగ్విజయంగా ముందుకు కొనసాగిస్తుంది. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా కుంభరాశికి సంబంధించిన క్షేత్రం గురించి, అలాగే వీళ్ళ టైం బాగాలేదు అన్నప్పుడు ఏ హోమం చేయించుకోవాలి, అలానే ఒకసారి మీ పర్సనల్ చార్ట్ చూపించుకోవాలి, మీరు ఎలాంటి సమస్యతో అయినా ఇబ్బంది పడుతున్నారు అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.